గురూజీ నిర్మల్ నుంచి భాస్కర్ రెడ్డి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. మూలా నక్షత్రం. మూలా నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. మీ పాదవందనాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటుంది. మూలా నక్షత్రం ధనుసు రాశిలో జన్మించారు. జాతకం చాలా బాగుంది, కానీ ప్రస్తుతం ఆర్థిక స్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చూపిస్తుంది. మానసికంగా ప్రశాంతత లేదు. ఏం పని చేసేది మీరు? నేను ఎనర్జీ స్కీమ్ లో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తాను. ఆర్థిక స్థితి ఇబ్బంది ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా అంత మంచిగా లేదు. అంటే మీ లైఫ్లో చెప్పాలంటే ఏ దాంట్లో తృప్తి జీవితం అనేది ఇప్పటివరకు మీరు అనుభవించలేదు. కష్టపడుతూనే ఉన్నారు, జీవితం గడుస్తూనే ఉంది అంతే. అయితే నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏం చేయాలి, నాకు నా బాధ్యతలు ఎలా నిర్వహించాలి, టోటల్ జీరో అలా ఆలోచిస్తే. మీరు ఎన్నో కొడుకు మీ నాన్నకి? నేను ఒక్కనే గురించి. మీకు సంతానం? పాప. ఎందుకంటే పితృదోషం కూడా వచ్చినట్టుంది. మీ నాన్న ఏం పని చేసేవారు? తను ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు గురించి. పితృదోషం వచ్చింది. పితృదోషం సుతక్షం, అందుకే మీ వంశం లాస్ట్ అవుతూ ఉంది. అదే ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ రెగ్యులర్ అవుతుందా లేదా అని. అది రెగ్యులర్ అవుతుందిలేండి, అదేం పెద్ద విచారం లేదు. జాబ్ అయిపోతుంది, కానీ కర్మ అనేది ఇంకా వెళ్ళలేదు కదా. కర్మ గురించి నేను ఆలోచిస్తున్నాను. జాబ్ మీకు ఇక పర్మనెంట్ అయినట్టే. నేను దానికి పరిహారం చెప్తాను, దాన్ని చేసుకుందరు, ప్రాబ్లం లేదు. పితృదోషం ఉంది. ఈ పితృదోషం కోసం మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఆదిత్య హృదయం 108 రోజులు పఠించాలి. 108 రోజులు ఆదిత్య హృదయం. మీ జీవితాంతం ఆదిత్య హృదయం పఠిస్తే ఇంకా మంచిది. తర్వాత ఈ ఉద్యోగం కోసం, ఉద్యోగ స్థానంలో మంచి అభివృద్ధి రావాలని సంకల్పం చేసుకొని శనివారం రోజు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. రావి చెట్టు మొదల్లో వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు వేసుకొని నాకు ఉద్యోగంలో స్థిరత్వం రావాలి, నాకు పర్మనెంట్ కావాలని సంకల్పం చేసి అలా ఒక 16 వారాలు చేసుకోండి. తర్వాత ప్రతి బుధవారం దగ్గరలో దుర్గాదేవి దేవాలయం ఎక్కడైనా ఉంటే, అమ్మవారి దేవాలయంలో బుధవారం రోజు కాస్త బిల్వదళ కానీ లేదా పుష్పాలు కానీ తీసుకెళ్ళి అర్చన చేయించి కుంకుమార్చన చేసి ఒక నెయ్యి దీపం వెలిగించి రావాలి. బుధవారం నెయ్యి దీపం, శనివారం వృక్ష పూజ, తర్వాత రోజు ఆదిత్య హృదయం ఇలా పఠించుకుంటూ రండి. ఒక 16 వారాలు చేయండి. తర్వాత అమావాస్య రోజు ఎవరైనా వయసైన వారికి, వృద్ధాశ్రమంలోని ఇంకా ఎవరైనా వయసైన వారికి పళ్ళు పలహారం ఇలాంటి ఏదైనా భోజనం పెట్టడము, దానం చేయడం, ఇలా ఏదైనా ఒక 11 మాసాలు చేస్తూ రండి. ఖచ్చితంగా ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, ఆర్థిక స్థితి అభివృద్ధి అవుతుంది, మానసిక ప్రశాంతత కూడా వస్తుంది, ఆరోగ్యము సరిపోతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు మీపై ఉంటుంది. నమస్తే. భాస్కర్ రెడ్డి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఇంట్లో స్త్రీలు పాటించాల్సిన నియమాల గురించి మరిన్ని తెలియజేస్తారా? స్త్రీలు మనం చెప్తూ ఉంటాము, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం మంచి విచారాలు చెప్తాం కదా. ఇప్పుడు స్త్రీలు కోపం ఎక్కువ, గురుగారు ఇలా చెప్తున్నారు అని. అంటే మనమంతా మీ మంచిదానికి కదా మరి చెప్తాము. మీ మంచిదానికే తెలుసుకోవాలి, మీ మంచిదాని కోసమే నేను చెప్తూ ఉంటాను అంతే. అందువలన దయచేసి ఇంట్లో ఎప్పుడు కూడా ఓపిక అనేది కావాలి స్త్రీకి. ఏ కుటుంబంలో ఓపిక అనేది ఉంటుంది. ఏమో గొడవైంది, దాన్ని అప్పుడు దాన్ని అలాగే దాన్ని మర్జీ చేసేయాలి. మళ్ళీ స్లోగా నిదానంగా ఎప్పుడైనా విచారం ఇలా కాదు ఇలా అని మాట్లాడుకోవాలి. అది వదిలేసి వీళ్ళు అరుస్తారని ఇంకొకరు అరవడం పిల్లలు దాన్ని చూస్తూ ఉంటారు. కొందరు చెప్తారు, గురుగారు మా ఇంట్లో మా పిల్లలు మా మాటే వినరండి, అసలు వినడం లేదు. ఎందుకు వింటాం లేదంటే ఇదే ప్రాబ్లం, ఇలా చేసి ప్రాబ్లం చేసుకొని వింటాం లేదు అంతే. దానివలన కుటుంబంలో ఇలా ఉండాలి. తర్వాత స్త్రీ విశేషంగా ఎవరైనా అక్కా చెల్లెలు కావచ్చు, ఏదో అంటే మావయ్య అంటే భర్త సైడ్ నుంచి ఎవరైనా ఆడపడుచులు ఎవరైనా వస్తే వాళ్ళని అగౌరవంగా చూడకూడదు. ఇది మెయిన్. ఎప్పుడైతే మీ మనసులో వాళ్ళపైన అగౌరవంగా చూడడం లేదా ఇంకో రకంగా, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పర్సనల్ 100 గొడవలు ఉన్నాయి, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా చూసి వాళ్ళని పంపించేది బాధ్యత మీది. ఎప్పుడైతే వాళ్ళపైన ఈర్ష్య ద్వేషం కట్టుకున్నారో, అలా మాట్లాడుతూ ఉన్నారో భర్త ఎదురుగా, భర్త మీ పైన ద్వేషం పెంచుకుంటాడు. అది సత్యం, గుర్తుంచుకోండి. భర్త అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు సంబంధికులు వచ్చినప్పుడు వాళ్ళతో చక్కగా పాతవన్నీ మర్చిపోయి ఉత్తమంగా నవ్వుతూ ఉండి మీ కర్తవ్యంలో లోపం లేకుండా చూసుకోండి.
అక్కడ ఏదైనా మీరు చేస్తారనుకోండి, మళ్ళీ కుటుంబంలో ద్వేషాలు పెరుగుతాయి. మీకు తెలియకుండానే ఇవి జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు ఇది మంచిది, ఇది చెడు అని. కానీ మీకు తెలియకుండానే మీరు చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కడైతే జరుగుతుంటుందో ఆ కుటుంబంలో కూడా భార్యాభర్తల అన్యోన్యత అనేది అస్సలు ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త కుటుంబమే మన కుటుంబం అనుకోవాలి. అంటే నేను వచ్చిన ఇల్లే నా కుటుంబం అనుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా తల్లిదండ్రుల ఇంట్లో వెళ్ళి అక్కడ ఉండకూడదు. ఇది కూడా మహాపాతకం. ఎంతోమంది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఇంటికి మనం వచ్చిన తర్వాత ఆ ఇంటి కోడలుగా, ఆ ఇంటి మహాలక్ష్మిగా మనం ఉండాలి శాశ్వతంగా. తర్వాత ఇక్కడ కట్టుకొని ఇక్కడ వదిలేసి మనం అక్కడ వెళ్ళామనుకోండి, మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. జీవితంలో పెళ్ళయ్యేది ఒకేసారినే, మళ్ళీ మళ్ళీ కాదు. ఈ కాలంలో ఇంకో రకం అయిపోయాలండి. డివోర్స్ చేసుకోవడం అది మీ ఇష్టం. అది నేను వ్యతిరేకం చేస్తలేదు, తర్వాత ఇది తప్పు అని చెప్తలేదు. కాలాయ తస్మై నమః, కాలానికి తగినట్టుగా అనుసరించుకొని వెళ్ళిపోవాలి, నిజం అది. అయితే తెలుసుకునేది ఎప్పుడు మనం ఈ విచారాల్ని? పరివర్తనమే జగతికి నియమం అంటాం. ఇక తెలుసుకోవాలి కదా మనం, పరివర్తన కావాలి కదా. ఎప్పుడు పరివర్తన? అందుకే దయచేసి ఇంట్లో అయినంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకొని పెరగడానికి, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది.